హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సింగపూర్ చిన్న మినీ వ్లాగ్స్ చూశారు కదా. సో ఈరోజు సింగపూర్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. పెద్ద వీడియోనే అవుతుంది ఇది. సో పూర్తి వీడియో చూడండి. అండ్ ఎప్పుడైనా ఎవరైనా సింగపూర్కి వెళ్ళినా మెయిన్గా ఏం కొనుక్కోవాలో కూడా ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట, స్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చేసి అందరికీ తీసుకున్నాను, లైక్ మా అత్తయ్యకి, మావయ్యకి, మా మరిదికి, మా మమ్మీకి, అంటే ఈ నలుగురే మెయిన్ కాబట్టి వాళ్ళ కోసం తీసుకున్నా. అండ్ మెయిన్ చాక్లెట్స్ అందరి కోసం, అంటే అందరూ అంటే మాకు క్లోజ్ వన్స్ కోసం చాక్లెట్స్ ఎక్కువ తీసుకున్నా. అండ్ ఫస్ట్ వచ్చేసి మా మావయ్యకి ఏం తీసుకున్నానో చూపిస్తాను. యాక్చువల్గా మావయ్య చాలా రోజుల నుంచి మోకాళ్ళ నొప్పితో చాలా సఫర్ అవుతున్నారు అనమాట. సో అక్కడ ఈ క్రీమ్ చాలా ఫేమస్ అని చెప్పి అక్కడున్న ఫార్మసీ స్టోర్లో చెప్తే తీసుకున్నాము. యాక్చువల్గా ఇది వచ్చేసి నార్మల్గా $85 ఒక్కటి అని అన్నారు. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ వల్ల రెండు కలిపి $85కి ఇచ్చారనమాట. సో ఒకటి మా మమ్మీకి, ఒకటి మా మామయ్యకి అలా తీసుకున్నాం. సో ఇది నార్మల్గా మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందేమో, పేరు చూసుకోండి. ఇది వచ్చేసి న్యూట్రీ లైఫ్. మీకు నార్మల్గా ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి, దొరుకుతాయి. ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఎందులో అవైలబుల్ ఉందో నేను ఒకసారి క్రాస్ చెక్ చేసి మీకు డెఫినెట్గా చెప్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి టైగర్ బామ్ సింగపూర్లో చాలా ఫేమస్ అండ్ అక్కడే ఒరిజినేటెడ్ అనమాట టైగర్ బామ్. సో అందుకని చెప్పి అక్కడే తీసుకున్నాం. ఇదేంటంటే ప్లాస్టర్స్ లాగా అనమాట. ఇప్పుడు మీకు మజిల్ జాయింట్ పెయిన్స్ దగ్గర ఎక్కడన్నా మజిల్ స్ప్రెయిన్ అవుతే ఇందులో మీకు సపరేట్గా ప్యాచెస్ అనేవి ఇస్తారు. అండ్ లిక్విడ్ అనేది ఇంకో ఫాయిల్ బ్యాగ్ లాంటిది లోపల ఉంటుంది, అందులో ఉంటుంది అనమాట. సో అదనేది మనము ఆ ప్యాచెస్ని ఆ లిక్విడ్లోకి డిప్ చేసుకొని స్ప్రెయిన్ ఎక్కడుందో అక్కడ స్టిక్ చేసుకోవడమే. సో ఇలా ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా యూజ్ చేయలేదు కదైతే, ఇంకా యూజ్ చేయలేదు, కానీ ట్రై చేసి చెప్తాను. ఇది కూడా ఇట్లా ప్యాచెస్ అని చూసుకోండి, ఆన్లైన్లో ఎక్కడన్నా దొరుకుతుండొచ్చు. ఖచ్చితంగా చెప్తాను ఎందులో అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి టైగర్ బామ్. అండ్ ఇవి మీకు కావాలంటే 1 తీసుకోవచ్చు, లేదంటే బల్క్ సెట్ లాగా మొత్తం ఇట్లా $62కి మొత్తం ఇంత 12 పీసెస్ ఉన్నాయి. అంత తెచ్చుకోలేదు మరి ఎందుకు అని చెప్పి. ఇక్కడ కూడా దొరుకుతుంది. సో ఇది 1, 2 తెచ్చుకున్నాం. ఇవి మా మావయ్యకి తెచ్చింది. మా మావయ్య పెద్దగా గిఫ్ట్స్ అస్సలు నచ్చదు ఆయనకి, అందుకని ఎక్కువ తీసుకోలేదు. ఆయన మ్యాక్స్ ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఖాదీ షర్ట్స్ చాలా ఇష్టం. సో ఇక్కడే తీసుకుంటాం అనమాట. అండ్ ఇవి పౌచెస్ ఇది కాస్మెటిక్ది తీసుకున్నా. ఇది వచ్చేసి మస్కరా అనమాట. ఇది పౌచెస్ వచ్చేసి అత్తయ్యకి తీసుకున్నాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. యాక్చువల్లీ ఈ కలర్ చాలా నచ్చి తీసుకున్నాను నేను. నాకు ఇది చాలా నచ్చింది, ఎందుకంటే మా అత్తయ్య అంటే నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ కొంచెం పెద్దగా ఎందుకు తీసుకున్నారంటే వాటర్ బాటిల్ లేకపోతే వాళ్ళకి కావాల్సినవి ఇంకేమో అంబ్రెల్లాలు అట్లాంటివి పెట్టుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇంత పెద్ద బ్యాగ్ తీసుకున్నాం అనమాట. సో దీంట్లోకి ఈ పౌచెస్ కూడా పెట్టుకోవచ్చు, మెడిసిన్స్ పెట్టుకొని, లేకపోతే మన టాయిలెటరీ కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్స్ ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నా. సో ఇందులో కొన్ని పెట్టారు. సేమ్ అదే టైగర్ బామ్ ప్యాచెస్ 2 తీసుకున్నాను, అదే ఉంది ఇందులో. మా అత్తయ్య ఆల్రెడీ ఇందులో అన్ని పెట్టేసుకున్నా. ఆల్రెడీ ఆవిడకి కావాల్సినవన్నీ పెట్టుకున్నారు. సూపర్ క్యూట్ అసలు. నేను ఎవరికైనా ఇట్లా గిఫ్ట్ ఇస్తే తక్కువ మన వాడేవాళ్ళు చాలా తక్కువ. మా అత్తయ్య ఆల్రెడీ పెట్టేసుకున్నాను. అండ్ మా మరిదికి వచ్చేసి పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను, ఎక్కడ గుర్తులేదు. అండ్ ఈ షర్ట్స్ తీసుకున్నాం అనమాట అక్కడే. అండ్ వాచ్, ఆల్రెడీ మా మరిది కూడా వాచ్ పెట్టేసుకొని వెళ్ళిపోయారు. అండ్ చాక్లెట్స్ మాత్రం విపరీతంగా తీసుకున్నా.
అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి ఇట్లా అక్కడ $1 ఒక సూపర్ మార్కెట్లో ఉంటాయి ఇట్లా టైనీ కుకీస్ లాంటివి తీసుకున్నాను అనమాట. చిన్న కుకీస్ అనమాట ఇవి, ఇట్లా క్రీమ్ పెట్టిన కుకీస్, ఊరికే టైంపాస్కి తినొచ్చు అని చెప్పి. డ్రిజిల్ లియో సమ్మర్కి కూడా టాయ్ తీసుకున్నా. ఇది డ్యూటీ ఫ్రీలోనే తీసుకున్నాను ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్లీ. షుగర్ తినొద్దు, స్వీట్స్ తినొద్దు కదా డ్రిజిల్. ఈ టాయ్ తీసుకున్నాను. ఇంకా అసలు ఎక్కువ ఆడాడు, బట్ ఎందుకో ఇది చాలా సాఫ్ట్గా ఉంది. కొంతసేపు ఆడాడు వదిలేసాడు. అండ్ మా మరిదికి ఇట్లా పర్ఫ్యూమ్ సెట్ తీసుకున్నాను. ఇలా పర్ఫ్యూమ్ సెట్ తీసుకున్నాను అనమాట. నేను కూడా తీసుకున్నా, మా అత్తయ్యకి కూడా ఒకటి ఇచ్చా. అంటే సెట్లో 3 వస్తే అత్తయ్యకి ఒకటి, నాకు ఒకటి, మా ఆయనకు ఒకటి అనమాట. ఇంకేం తీసుకున్నా, ఇవి కూడా బిస్కెట్సే, ఇవి స్టిక్ లాగా ఉన్నాయి. చాక్లెట్లు కూడా తీసుకున్నాం కానీ అందరికీ పనిచేసాము. ఇంకా తక్కువ అంట, అమ్మ దగ్గర ఉన్నాయి. అవన్నీ రేపు పట్టుకొని వచ్చి మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. ఇంకంతే. ఇంకా కొన్ని మా కజిన్స్కి కూడా తీసుకున్నాం. మేకప్ సెట్, మా పెద్దత్తయ్యకేమో హ్యాండ్ బ్యాగ్, మా ఆడపడుచుకేమో మేకప్ సెట్ తీసుకున్నాం, పర్ఫ్యూమ్ తీసుకున్నాం. అదే మొత్తం మేకప్ కిట్లా తీసుకున్నాం. కొంతమందికి ఫ్యామిలీ ఫ్రెండ్స్కే సేమ్ అదే మేకప్, లిప్స్టిక్స్ అవి తీసుకున్నా. చాక్లెట్స్ మాత్రం అందరికీ ఇచ్చాను. అంతే, ఇంకేం చేసాం సింగపూర్లో ఏం చేయలేదు. జూకి వెళ్ళాను, అన్నీ చిన్న వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా. ఆ వ్లాగ్స్ అందరూ చూస్తున్నారు, బాగా వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డ్రిజిల్ వీడియోస్ని ఆదరించినట్టు డ్రిజిల్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వీడియోస్ని ఎందుకు ఆదరించట్లేదు? ఇది ఒక క్వశ్చన్ కదా. డ్రిజిల్ సమ్మర్ లియో వీడియోస్ని అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అక్కడ మాట్లాడింది అంతా నేనే, వాడు చేసేది ఏం ఉండదు అందులో, వాళ్ళని చూపెట్టే నేను మాట్లాడతా. సో నాకు సపోర్ట్ ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళకి సపోర్ట్ కదా. ఇక్కడ ఉన్నాడు, అదో వాడు అట్లా కూర్చొని ఉంటాడు, నా వాయిసే వినిపిస్తుంది మీకు. మళ్ళీ వాడి వీడియోకి మాత్రం ఫుల్గా లైక్లు, వాడి వీడియో చూడంగానే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. డ్రిజిల్ అట్లా కాదు, మా మమ్మీని కూడా సపోర్ట్ చేయి, మా నాన్నమ్మ కూడా వంటలు చేసి పెడతారు, సపోర్ట్ చేయి. వాడు ఇప్పుడు నిద్ర చల్లగా ఉంది కదా, పడుకున్నాడు. డ్రిజిల్ ఇదిగా హాయ్ చెప్పు, ఈ టాయ్ నీకోసమే తీసుకొచ్చాను. మా అత్తయ్య వీడియో అవ్వలేదా అని అడుగుతున్నారు. మా అత్తయ్య నేను చాలా అసలు సింగపూర్కి వెళ్ళేటప్పుడు కూడా మా అత్తయ్య చెప్పారనమాట, ఫుల్గా వీడియోలు పెట్టు, అందరూ చూస్తారు, మన సబ్స్క్రైబర్ అందరికీ ఇష్టం కదా అని చెప్పి. నేనేమో పెట్టాను, అసలు ఎవ్వరూ పెద్దగా సబ్స్క్రైబ్ కూడా చేయలేదు. నిన్న రాత్రి ఆడి వీడియో చూపించాను, వాడి వీడియో పెట్టాను. వాడి వీడియో పెట్టి అందులో ఏంటి వీడియో, నా చెయ్యి జస్ట్ దుప్పటి కింద పెట్టాను. మీ అందరికీ వాడిని చూపించడానికి నేను ఎంత కనిపించుకున్నానో మీకు తెలీదు. వాడి వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇది చాలా టూ మచ్. సో ఏం వీడియో పెట్టినా దయచేసి అందరూ వ్యూస్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, లైక్ డ్రిజిల్ గాడిది, సమ్మర్ గాడి, లియో గాడి వీడియోస్ కావాలా, లేదంటే వంటల్లో ఏదైనా రెసిపీ కావాలంటే చెప్పండి. నేను రీసెంట్గా మీకు ఒక గోంగూర పువ్వు వీడియో కూడా పెట్టాను, దాని పచ్చడి చేశాను కానీ వీడియో తీయలేదు. ఈసారి డెఫినెట్గా గోంగూర పువ్వు పచ్చడి చేస్తాను. నెక్స్ట్ ఇంకేం రెసిపీస్ కావాలో చెప్పండి. అండ్ మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి మాకు కమెంట్స్లో చేయండి. అసలు ఎవరు కమెంట్లు పెట్టట్లేదు. షార్ట్ వీడియో రెసిపీ ఏదైనా షార్ట్గా చూపిస్తే కూడా కమెంట్ చేయండి, ఫుల్ వీడియో లింక్ పెడతాను, ఫుల్ వీడియోస్ పెడతాను అని అంటే కూడా ఎవరు కమెంట్ చేయట్లేదు. కమెంట్ చేయండి, మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా వాళ్ళని కూడా బాగా వీడియోలో వాళ్ళని 99.9% వాళ్ళని పెడతాము.
1% మేము ఉంటాము, మమ్మల్ని కూడా అంతే ఆదరించండి. బాయ్, సబ్స్క్రైబ్.